హరిపురంలో ఒక చాకలివాడు ఉంటున్నాడు. వాడు పరమ లోభి. డబ్బులు ఖర్చు కాకుండా గాడిదను పెంచడానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ విధంగా ఒక పులితోలును తెచ్చి గాడిదకు కప్పి పంట చేనుల్లో వదిలేసేవాడు. గాడిద హాయిగా పండిన పంటను మేస్తుంది. రైతు దానిని నిజమైన పులి అనుకున్నాడు. భయపడి పారిపోయాడు. ఎద్దులు పలుపు తాళ్లను తెంచుకొని పరుగులు తీశాయి. పంటను నాశనం చేస్తున్న మాయపులిని చూసి రైతు బాధపడేవాడు. ఆఖరున దాని పీడ విరగడ అవ్వాలి అని నిశ్చయించుకున్నాడు. ఒకనాటి రాత్రి రైతు బూడిద రంగు దుప్పటి ముసుగు పెట్టుకొని బాణంతో ఒక చెట్టు చాటున దాగి ఉన్నాడు. కొంతసేపటికి పులితోలు కప్పుకున్న గాడిద పొలంలోనికి వచ్చింది. బూడిద రంగు దుప్పటి కప్పుకొని ఉన్న రైతు చూసి మరో గాడిద వచ్చిందని భావించింది. ఇన్నాళ్లకు ఒక జతగాడు దొరికాడు అని ఆనందించింది. ఆ సమయంలో ఒండ్రు పెట్టి పెద్ద పెట్టున అరిచింది. దాని అరుపు విని రైతు ఆశ్చర్యపడ్డాడు. ఆ గాడిద ఎంత మోసం చేసింది! ఆ మాయదారి గాడిదను ఏమి చేస్తానో చూపిస్తా అంటూ కోపంతో బాణమును వదిలి దాన్ని చంపేశాడు. నోరు కట్టుకోలేక గాడిద తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. కాబట్టి ఎవరికైనా నోటి దురద ఉండరాదు. క్షేమంగా ఉండాలనుకునేవారు వినయ విధేయత చూపించాలి.